Hello friends, welcome to LTX classes. Friends, in this video, let us look into the top 10 government schemes which were introduced in the year 2024. So the first and foremost scheme వచ్చేసి మనకి PM విద్యాలక్ష్మి స్కీమ్ అని చెప్పేసి మనకైతే కనుక లాంచ్ చేశారండి. వేర్ ఎనేబులింగ్ ద యాక్సెస్ టు క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇస్ ద మోటో. సెకండ్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక క్రియేట్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్, దేర్ బై ఫాస్టరింగ్ ద ఇన్నోవేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్రియేటివిటీ. దెన్ నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్, ఎంపవరింగ్ ద ట్రైబల్ కమ్యూనిటీస్ అనేటువంటి ఇనిషియేటివ్ గురించి మనం అయితే కనుక చూస్తాం. దెన్ నాబార్డ్ హ్యాస్ లాంచ్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి మనకి ఇనిషియేటివ్ని మనకి లాంచ్ చేశారు. సో దెన్ నెక్స్ట్ వన్ నమో డ్రోన్ దీదీ స్కీమ్, ఎంపవరింగ్ ద ఉమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మోడర్నైజింగ్ ద అగ్రికల్చర్ అనేటువంటిది ఒక స్కీమ్ మనకి. Then we have something called as GREAT scheme, driving the innovation in the technical textiles అయితే కనుక లాంచ్ చేశారు. దీని గురించి మనం స్టడీస్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి PM సూరజ్ పోర్టల్, ఎంపవరింగ్ ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఈజ్ వన్ స్కీమ్ దట్ వీ విల్ లుక్ ఇన్ టు. వాత్సల్య స్కీమ్, ఇట్స్ ఏ న్యూ పెన్షన్ ఇనిషియేటివ్ ఫర్ ద మైనర్స్ గురించి అయితే కనుక లాంచ్ చేశారండి, వాత్సల్య అని చెప్పేసి. దెన్ నెక్స్ట్ వన్ ఈ యొక్క పెస్ట్స్ని కంట్రోల్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్, ట్రాన్స్ఫార్మింగ్ ద పెస్ట్ మేనేజ్మెంట్ ఇన్ అగ్రికల్చర్ అనేటువంటిది వన్ మోర్ ఇంపార్టెంట్ స్కీమ్. ప్రాజెక్ట్ పరి, PARI, షోకేసింగ్ ద ఇండియాస్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ స్కీమ్ దట్ వాజ్ లాంచ్డ్. Yes, so these are the 10 top initiatives that we will discuss in this particular video. So let us start the discussion and the first and foremost one. Coming to the first one, foremost one, PM విద్యాలక్ష్మి స్కీమ్. ఈ PM విద్యాలక్ష్మి స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక హయ్యర్ ఎడ్యుకేషన్ని మనకి ఏంటంటే టాప్ నాచ్ యూనివర్సిటీస్లోను, టాప్ నాచ్ కాలేజెస్లోను స్టడీ చేయడానికి. సో చాలామంది పీపుల్కి సో ఫైనాన్షియల్ బర్డెన్ అనేటువంటిది ఉంటుంది, ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ అనేటువంటివి ఉంటాయి. అంటే అలాంటి పెద్ద పెద్ద కాలేజెస్లోను యూనివర్సిటీస్లోను చదవలేరు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు మనకి ఏంటంటే లోన్ ఫెసిలిటీ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది అండర్ PM విద్యాలక్ష్మి స్కీమ్. సో లెట్ us read some important points. So while we will explaining, so the Union Cabinet has recently approved the PM Vidyalakshmi scheme, which is a significant initiative to provide the financial support to that of the meritorious students. Thereby, they're ensuring that their economic challenges do not hinder their access to higher education. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ యొక్క హయ్యర్ ఎడ్యుకేషనల్ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎక్కడా అడ్డు కాకుండా మనకి ఈ యొక్క స్కీమ్ అయితే కనుక ఉపయోగపడుతుంది అని గవర్నమెంట్ చెప్తున్నారండి. ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ ద విజన్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020. ఎడ్యుకేషన్ సెక్టార్ని రిఫార్మ్ చేయడానికి సంథింగ్ వాజ్ బ్రాట్ అప్ ఫ్రమ్ ద పాలసీ పర్స్పెక్టివ్ కాల్డ్ యాజ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో ఇది కూడా ఎప్పుడు వచ్చింది అనేటువంటివి కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. This scheme underscores the government's commitment to making education accessible and inclusive for all. Inclusive means including the marginalized communities and including the low income group population. మొత్తం అందరినీ కూడా ఇంక్లూడ్ చేయడం ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏంటి ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఎనేబుల్ ఫైనాన్షియల్లీ డిసడ్వాంటేజ్డ్ పీపుల్ yet deserving students. So they are actually the deserving students based upon their merit, but however they are at the financial disadvantage position to pursue the higher education without any economic constraints. So the government ఎలా facilitate చేస్తుంది ఈ యొక్క ఎడ్యుకేషన్ని అని అంటే it will provide the collateral free and as well as the guaranteer free loans. The scheme will ensure financial assistance for the tuition fees and other academic expenses, thereby fostering the equitable access to that of the quality education. సో కొన్ని కాలేజెస్ని మనకైతే కనుక సెలెక్ట్ చేశారు. ఒకవేళ ఆ కాలేజెస్లో అడ్మిషన్ వచ్చినట్లయితే కనుక అండ్ యాజ్ వెల్ యాజ్ మినిమం ఇన్కమ్ కూడా మనకి ఏంటంటే క్యాప్ పెట్టడం జరిగిందండి. వాళ్ళకి బ్యాంక్స్ ద్వారా, ఈ కమర్షియల్ బ్యాంక్స్ ద్వారా, వీటి ద్వారా లోన్స్ అనేటువంటివి ఇప్పిస్తారనమాట అండర్ PM విద్యాలక్ష్మి స్కీమ్. నౌ లెట్ us read some important key features of the PM విద్యాలక్ష్మి scheme. First one, financial support for higher education. Students
who are admitted to that of the recognized quality higher educational institutions. Please be very clear, not all institutions andi, only those recognized క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే మనకి సో అడ్మిషన్ అనేటువంటి సెక్యూర్ చేసుకుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద లోన్స్, సో దట్ టు కవర్ ద ఫుల్ ట్యూషన్ ఫీస్ అండ్ అదర్ రిలేటెడ్ అకాడమిక్ ఎక్స్పెన్సెస్. సో వాళ్ళ యొక్క ఫుల్ ట్యూషన్ ఫీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి లోన్ ద్వారా మనకి కవర్ అవుతాయి. వన్స్ దేర్ ఎడ్యుకేషన్ ఈజ్ కంప్లీటెడ్ దే హ్యావ్ టు రీపే బ్యాక్ దేర్ లోన్. లోన్స్ అండర్ దిస్ స్కీమ్, జనరల్లీ లోన్స్ అనేటువంటివి మనకి ఇవ్వాలి అని అంటే దేర్ ఎగ్జిస్ట్ సమ్ కోలాటరల్ అండ్ దేర్ షుడ్ బి ఏ గ్యారంటీర్. సో కానీ ఇక్కడ ఈ యొక్క పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ అండర్లో మాత్రం ఎటువంటి కోలాటరల్ అవసరం లేదు అండ్ యాజ్ వెల్ యాజ్ ద గ్యారంటీర్ కూడా అవసరం లేదు, దేర్ బై ఎన్ష్యూరింగ్ ఈజీ యాక్సెస్ ఫర్ ద స్టూడెంట్స్. మరి అందరూ అప్లికబులా లేదా అన్ని ఇన్స్టిట్యూషన్స్ అప్లికబులా? నో. It applies to those institutions which are ranked within the top 100 in the National Institutional Ranking Framework NIRF and as well as the state government higher education institutions ranked in 101 to 200 range. It covers all the 800 it covers all the central government institutions benefiting an initial about 860 QHEI center anamata. It has the potential to impact around 22 lakh students across the India. గవర్నమెంట్ చెప్పేటువంటిది ఏంటంటే కనుక మన యొక్క కంట్రీ మొత్తం మీదుగా 22 లక్షల మంది స్టూడెంట్స్కి అయితే కనుక బెనిఫిట్ అయితే కనుక పొందుతారు, వాళ్ళ యొక్క హయ్యర్ ఎడ్యుకేషనల్ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటారు, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏదైతే ఉందో అది వాళ్ళకి బర్డెన్ కాదు విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పి మనకి చెప్తున్నారండి. ఈవెన్ నాట్ ఓన్లీ దాట్ దే ఎంజాయ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ బెనిఫిట్స్ యాజ్ వెల్, అంటే సబ్సిడీ బెనిఫిట్స్ యాజ్ వెల్. అయితే ఇక్కడ మనకి 2 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఫర్ ద స్టూడెంట్స్ విత్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అప్ టు ₹8 lakh ఉంటే కనుక 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ప్రొవైడ్ చేస్తారు ఆన్ ద లోన్స్ అప్ టు 10 lakh డ్యూరింగ్ ద మారటోరియం పీరియడ్. అండ్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు ద స్టూడెంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్పెషల్లీ దోస్ ఇన్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్ విత్ యాన్యువల్ కవరేజ్ ఫర్ 1 lakh స్టూడెంట్స్. అలా కాకుండా సో ఫర్ స్టూడెంట్స్ విత్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అప్ టు 4.5 lakh ఉంటే కనుక ఫుల్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు డ్యూరింగ్ ద మారటోరియం పీరియడ్ ఆన్ లోన్స్ అప్ టు ₹10 lakhs అండర్ ద PMUSP ఫ్రేమ్వర్క్ అండి. సో క్రెడిట్ గ్యారంటీ వచ్చేసి మనం తీసుకుంటే కనుక లోన్స్ అప్ టు ₹7.5 lakh విల్ రిసీవ్ ఏ 75% క్రెడిట్ గ్యారంటీ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుందన్నమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దేర్ బై ఎంకరేజింగ్ ద బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ టు ఎక్స్టెండ్ ద కవరేజ్ టు మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి కవరేజ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడానికి, బ్యాంక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని ఎంకరేజ్ చేయడానికి 75% క్రెడిట్ గ్యారంటీ అనేటువంటిది మనకి ప్రొవైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే కనుక ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. And interest subvention will be disbursed through the e-vouchers and the central bank digital currency wallets, ensuring secure and seamless digital transactions. In integration with that of the existing schemes. The PM Vidyalakshmi scheme complements other initiatives like central sector interest subsidy and the credit guarantee fund scheme for education loans under the PMUSP, creating the VSP. Creating a holistic support system for students in the quality institutions. సో ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక హయ్యర్ ఎడ్యుకేషనల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి, సో వాళ్ళు అనుకుంటున్నటువంటి కాలేజెస్లో చదవడానికి ఫైనాన్షియల్ బర్డన్ అనేటువంటిది అడ్డు కాకుండా వాళ్ళకి లోన్స్ అనేటువంటివి ఎడ్యుకేషనల్ లోన్స్ అనేటువంటివి పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ అండర్లో ప్రొవైడ్ చేస్తున్నారండి. సో ద నాట్ ఓన్లీ దట్ దే ఆర్ కోలాటరల్ ఫ్రీ, దే ఆర్ గ్యారంటీర్ ఫ్రీ యాజ్ వెల్. Yes, this was the first important initiative that we are expected to know about. Let us move forward to that of the next one. Create in India initiative. So the Ministry of Information and as well as the Broadcasting Ministry. Which of the following ministries and manaki adugutuntarandi exam competitive exams lo. So the Ministry of Information and as well as Broadcasting recently launched this something called as Create in India initiative, whose objective ఏంటంటే కనుక to drive the innovation, creativity and global competitiveness among the Indian businesses, startups and as well as individuals. సో మన కంట్రీలో ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడానికి అలాగే క్రియేటివిటీని ప్రమోట్ చేయడం గురించి మన కంట్రీలో ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, క్రియేట్ చేసేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో గ్లోబల్లీ కాంపిటేటివ్గా ఉండడానికి మనకి ఈ యొక్క ఇనిషియేటివ్ని అయితే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. దిస్ ఇనిషియేటివ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఇండియాస్ బ్రాడ్ ఎఫర్ట్స్
to establish itself as a hub of the original designs, technology and value-driven innovation, thereby complementing the Make in India initiative. ఏంటి వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్, ఏం చేయాలనుకుంటున్నారు దీంట్లో అంటే కనుక మనము ఇండియాని కంప్లీట్లీ ఒక గ్లోబల్ లీడర్గా చేయాలి. ఇందులో క్రియేటివిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్నోవేషన్లో. అండ్ ఏ విధంగా చేస్తారు? దే ఫోకస్ అపాన్ ప్రమోటింగ్ ద ఐపీఆర్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని మనకి ప్రమోట్ చేస్తారు. లైక్ రైజింగ్ అవేర్నెస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐపీఆర్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ సేఫ్ గార్డింగ్ ద ఇన్నోవేషన్, encouraging the Indian innovators to secure the patents, trademarks, copyrights, thereby enhancing their ability to compete at that of the global stage. Second one, encouraging the local design and as well as creativity ni encourage chestarata ee oka initiative underlo. They focus upon development of original designs and creative solutions tailored for both domestic and international markets, highlighting the sectors like music, education, fashion, electronics, software development and as well as the arts. Mainly ee oka sectors lo ee oka promotion atvanti ekku avutundi. అండ్ ఓవరాల్ బూస్ట్ ద ఎంప్లాయ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని మనకి ఏంటంటే కనుక ప్రమోట్ చేయడం, మన యొక్క ప్రొడక్ట్స్ని గ్లోబల్లీ కాంపిటేటివ్గా మనకి చేయడం, సో దట్ టు అలైనింగ్ అవర్ ఇండియన్ ప్రొడక్ట్స్, సర్వీసెస్ అండ్ ఇన్నోవేషన్స్ విత్ ఇంటర్నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్ తోటి మనం ఏంటంటే కనుక మీట్ అయ్యేలా చేయాలి అనేటువంటిది ఈ యొక్క ఇనిషియేటివ్లో ఆబ్జెక్టివ్. సో ద కీ ఫీచర్స్ గురించి కూడా మనం చూసుకున్నట్లయితే కనుక దిస్ ఇనిషియేటివ్ ఇంట్రడ్యూస్డ్ అరౌండ్ 25 ఛాలెంజెస్ విచ్ ఆర్ ఎయిమ్డ్ అట్ ఎన్హాన్సింగ్ ద టాలెంట్ అక్రాస్ డైవర్స్ సెక్టర్ లైక్ మ్యూజిక్, ఎడ్యుకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాంటీ పైరసీలో మనకి ఏంటంటే అరౌండ్ మనకి 25 ఛాలెంజెస్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారండి. అంటే వీటిని మనం ఏంటంటే కనుక అచీవ్ చేయాలి. స్కిల్డ్ ఇండివిజువల్స్ లైక్ క్రియేటర్స్ ఇన్ బ్యాండ్స్, కమ్యూనిటీ రేడియో అండ్ అదర్ ఫీల్డ్స్ ఆర్ ఆల్సో ఎంకరేజ్డ్ టు పార్టిసిపేట్ అండ్ షోకాస్ దేర్ క్రియేటివిటీ. ఇట్ ఈస్ కాంప్లిమెంటింగ్ ద మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ ఏదైతే ఉందో దాన్ని మనకి ఏంటంటే కనుక కాంప్లిమెంట్ చేస్తుంది. అండ్ పార్టిసిపేట్ చేయడానికి ఒక డెడికేటెడ్ ప్లాట్ఫామ్ని కూడా వీళ్ళు మనకి పెట్టడం జరిగింది. ఎస్, సో దట్ ఈస్ వాట్ ఈస్ ద క్రియేట్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్. మెయిన్లీ ఏ మినిస్ట్రీ లాంచ్ చేశారు, అసలు ఆబ్జెక్టివ్ ఏంటి, దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ స్కీమ్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద థర్డ్ వన్, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ఎంపవరింగ్ ద ట్రైబల్ కమ్యూనిటీస్. సో దిస్ ఈస్ పర్టికులర్లీ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద ట్రైబల్ కమ్యూనిటీస్ని ఎంపవర్ చేయడం గురించి పెట్టినటువంటి స్కీమ్. ఎంపవర్ ఏ విధంగా చేస్తారు? లైక్ ఎంపవరింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ కన్స్ట్రక్షన్ కెన్ బి అన్ ఎగ్జాంపుల్. వాటర్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయటము. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రిసిటీ సప్లై ఉండేలా చేయటం. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే దేర్ బై వీఆర్ ట్రయింగ్ టు ఎంపవర్ ద ట్రైబల్ కమ్యూనిటీస్. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్. ఈ యొక్క స్కీమ్ మనకి ఏంటంటే కనుక ఇంతకు ముందు పీవీటీజీ గురించి, పీవీటీజీస్ అంటే పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటారు. ఈ యొక్క పీవీటీజీస్ గురించి మనకి పిఎం జన్మాన్ స్కీమ్ అని చెప్పేసి మనకి లాంచ్ చేయబడడం జరిగిందండి. ఆ యొక్క స్కీమ్ యొక్క సక్సెస్ని ఇదిగా తీసుకుని నాట్ ఓన్లీ పీవీటీజీస్ మొత్తం అన్ని ట్రైబల్ కమ్యూనిటీస్కి కూడా మనం ఈ బెనిఫిట్స్ని అందజేయాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్, సో ద పిఎంజేయుజిఏ అనేటువంటి స్కీమ్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. The Union Cabinet recently approved the Pradhana Mantri Janajatiya Unnata Gram Abhiyan to enhance దేనికి సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ద ట్రైబల్ కమ్యూనిటీస్కి సంబంధించి ఎంకరేజ్ చేయడం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఏమేమి ఉన్నాయి, హెల్త్ సెక్టర్ గ్యాప్స్, ఎడ్యుకేషన్ సెక్టర్, లైవ్లీహుడ్ సెక్టర్ గ్యాప్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది మనకి ఇందులో చూడటం జరుగుతుంది. వైల్ ప్రమోటింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ద ట్రైబల్ మెజారిటీ ఏరియాస్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆబ్జెక్టివ్స్ గురించి మనం చూసుకుంటే అసలు ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అనేటువంటిది, టు బ్రిడ్జ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ని బ్రిడ్జ్ చేయాలి. లైక్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ మనకి ట్రైబల్ మెజారిటీ విలేజెస్లో మనకి కన్స్ట్రక్షన్ అనేటువంటి చేయబడడం జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళ యొక్క ఎకనామిక్ ఎంపవర్మెంట్, దేర్ బై ఏ విధంగానే సపోర్టింగ్ ద సస్టైనబుల్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ అవి క్రియేట్ చేయడము, అండ్ వాళ్ళ యొక్క సెల్ఫ్ రిలయన్స్ని, సెల్ఫ్ డిపెండెన్సీని మనం ఏంటంటే కనుక ఎన్హాన్స్ చేయడం ఇక్కడ ఆబ్జెక్టివ్. థర్డ్ వన్, ఇట్స్ నాట్ ఓన్లీ దట్ మనకి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీయే కాకుండా ఎడ్యుకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హెల్త్ యాక్సెస్ని కూడా ఇంప్రూవ్ చేస్తారండి. ఇంప్రూవింగ్ ద యాక్సెస్ టు ద క్వాలిటీ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సోషల్ వెల్ఫేర్ సర్వీసెస్ అండర్ దిస్ పర్టికులర్ స్కీమ్.
సో దెన్ కవరేజ్ మనం చూసుకుంటే కనుక ఇట్ విల్ కవర్ అరౌండ్ 63,000 ట్రైబల్ మెజారిటీ విలేజెస్ అక్రాస్ 549 districts in the 30 states and as well as the union territories, including all the states and as well as the UTsలో మనకి ఇది ఇంప్లిమెంట్ చేయబడడం జరుగుతుంది. ఇట్ ఎయిమ్స్ టు బెనిఫిట్ మోర్ దాన్ 5 crore ట్రైబల్ పీపుల్ని ఎన్ష్యూరింగ్ ఈక్విటబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్క్లూజివ్ గ్రోత్ని మనకి ఫుల్ఫిల్ చేయడమే ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మెయిన్ ఫీచర్స్ ఏవేంటి ఈ యొక్క దీంట్లో మనకి, దే విల్ ప్రమోట్ ద టూరిజం అండ్ యాజ్ వెల్ యాజ్ ద ట్రైబల్ హోమ్ స్టేస్ని మనకి ఏంటంటే ప్రమోట్ చేస్తారట. సో దే ప్రమోట్ ద ట్రైబల్ హోమ్ స్టేస్ ఇన్ ఆర్డర్ టు బూస్ట్ ద టూరిజం. ట్రైబల్ హౌస్ హోల్డ్స్ కెన్ రిసీవ్ 5 lakh rupees టు బిల్డ్ ద న్యూ 2 rooms హోమ్ స్టేస్ ఆర్ 3 lakh rupees టు రెనోవేట్ ద ఎగ్జిస్టింగ్ హోమ్స్. వాళ్ళ యొక్క ఎగ్జిస్టింగ్ హోమ్స్ని రెనోవేట్ చేసుకోవడం కానీ లేకపోతే కనుక న్యూ హోమ్స్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడం కానీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సస్టైనబుల్ ఫార్మింగ్ అనేటువంటి దాన్ని ప్రమోట్ చేస్తాము, లైక్ ఆన్ ఫారెస్ట్ ల్యాండ్స్ మీద. ఏ విధంగా వి ఎంకరేజ్ ద సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ లైక్ ఫర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ పట్టా హోల్డర్స్ వాళ్ళకి. అండ్ ఇట్ ఎయిమ్స్ టు కన్జర్వ్ ద ఫారెస్ట్ ల్యాండ్స్ వైల్ ఎక్స్పెడేటింగ్ ద పెండింగ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా క్లియర్ చేయబడడం కూడా మనకు జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ చేస్తారట, కన్స్ట్రక్షన్ ఆఫ్ 20 lakh పక్కా హోమ్స్ని ఫర్ ట్రైబల్ ఫ్యామిలీస్ అండ్ 25,000 kilometers ఆఫ్ రోడ్ కనెక్టివిటీ ట్రైబల్ మెజారిటీ విలేజెస్లో మనకి కన్స్ట్రక్షన్ అనేటువంటిది చేయబడడం జరుగుతుంది. ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ 2.35 lakh households and public institutions and provision of about 25 lakh LPG గ్యాస్ కనెక్షన్స్ని కూడా మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. 5,000 ట్రైబల్ విలేజెస్ టు రిసీవ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ భారత్ నెట్ ప్రాజెక్ట్ అండర్లో మనకి అరౌండ్ 5,000 ట్రైబల్ విలేజెస్కి ఇంటర్నెట్ కనెక్టివిటీని కూడా మనం ఏంటంటే దీని అండర్లో మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. లైవ్లీహుడ్ అండ్ ఎకనామిక్ ఆపర్చునిటీ 10,000 ఫిషింగ్ కమ్యూనిటీస్కి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాము అండ్ 1 lakh ఇండివిజువల్స్ ఇన్ ద ఫిషింగ్ యాక్టివిటీస్లో మనం ఏంటంటే కనుక క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ అసిస్టెన్స్ ఫర్ అరౌండ్ 8,500 బెనిఫిషరీస్ ఇన్ లైవ్ స్టాక్ రేరింగ్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అబౌట్ 100 ట్రైబల్ మల్టీపర్పస్ మార్కెటింగ్ సెంటర్స్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇంకా హెల్త్, ఆరోగ్యం, ఎడ్యుకేషను విషయాలకు వచ్చేసరికి డిప్లాయ్మెంట్ ఆఫ్ అరౌండ్ 1,000 మొబైల్ మెడికల్ యూనిట్స్. అంటే ఇక్కడ మనకి ట్రైబల్ విలేజెస్ అవి తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ హాస్పిటల్స్ అన్నీ కూడా మనకి ఉండవు అండ్ ద ఏరియా ఈజ్ ఆల్సో వెరీ డిఫికల్ట్ టు రీచ్. అలాంటి ఇదిలో మనకి ఏంటంటే కనుక అరౌండ్ 1,000 మొబైల్ మెడికల్ యూనిట్స్, మొబైల్ మీన్స్ మూవబుల్ మెడికల్ యూనిట్స్ని అయితే కనుక డిప్లాయ్ చేస్తారట. అండ్ 2,000 న్యూ అంగన్వాడీ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారట. విత్ ద 6,000 సెంటర్స్ని అప్గ్రేడ్ చేయడం జరుగుతుందటండి. అండ్ 1,000 హాస్టల్స్, 1,000 పోషణ్ వాటికాస్ అండర్ ద నేషనల్ ఆయుష్ మిషన్ డెవలప్ చేస్తారట. Distribution of Ayushman cards to all the households in tribal majority to ensure the health care access. రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయడం గురించి ఆఫ్ గ్రిడ్ సోలార్ పవర్ని ఫర్ అన్ఎలక్ట్రిఫైడ్ హౌస్ హోల్డ్స్ అండ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్కి మనం ఏంటంటే ప్రొవైడ్ చేస్తాము. అండ్ సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ని ప్రమోట్ చేస్తాం సో దట్ టు ఎన్ష్యూర్ క్లీన్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ యాక్సెస్ ఇన్ ట్రైబల్ ఏరియాస్. సో ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఇనిషియేటివ్ not only one sector, it's not one sector or one ministry's initiative, so it's a mix of multiple initiatives అన్నమాట. ఒక పక్కన ఎడ్యుకేషన్ సెక్టర్, ఒక పక్కన హెల్త్ సెక్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఎస్ ఈ మల్టిపుల్ వేస్. ఎలక్ట్రిసిటీ మనకి ఏంటంటే కనుక ఇది చేయడము, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ని ప్రమోట్ చేయడము, ఈ విధంగా మల్టిపుల్ ఇనిషియేటివ్స్ని, మల్టిపుల్ ప్రాజెక్ట్స్ని ఈ స్కీమ్ అండర్లో మనకి క్యారీ అవుట్ చేయబడడం జరుగుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? ఎంపవరింగ్ ద ట్రైబల్ కమ్యూనిటీస్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్. నౌ లెట్ us move on to that of the next important one. Yes, something called as again something related to tribals కి సంబంధించేయండి. But this time it has been launched by NABARD. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎంపవరింగ్ ద ట్రైబల్ కమ్యూనిటీస్ అనేటువంటిది మనకి ఏంటంటే లాంచ్ చేశారు, ITDP అని చెప్పేసి. ద ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ బై హోమ్. సో ద నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు మనకి ఈ యొక్క ఇనిషియేటివ్ని పెట్టబడడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఏంటి ఇక్కడ కూడా? సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ని అండ్ ఓవరాల్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ అక్రాస్ ఇండియా, లెవరేజింగ్ ఇన్నోవేటివ్ అప్రోచెస్ అండ్
యాజ్ వెల్ యాజ్ ద ఫైనాన్షియల్ సపోర్ట్. సో ఓవరాల్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేటువంటిది ట్రైబల్ కమ్యూనిటీస్కి హోలిస్టిక్ నాట్ ఓన్లీ డెవలప్మెంట్ ఇన్ వన్ పర్టికులర్ సెక్టర్ ఆర్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్, ఇట్స్ దాట్ మొత్తం హోలిస్టిక్గా బీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఫ్రమ్ ద హెల్త్ పర్స్పెక్టివ్ ఆర్ ఫ్రమ్ ద స్కిల్ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్, మొత్తం అన్నిటిలోనూ కూడా హోలిస్టిక్గా డెవలప్ చేయడం ఈ యొక్క ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీంట్లో ఏమేమి అచీవ్ చేస్తారట, ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఓవరాల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉంటుంది. ఏ విధంగా, లైక్ క్రియేటింగ్ ద రెప్లికబుల్ మోడల్స్ ఆఫ్ ట్రైబల్ డెవలప్మెంట్ త్రూ సస్టైనబుల్ ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్, అలైనింగ్ ద డెవలప్మెంటల్ ఎఫర్ట్స్ విత్ ఏరియాస్ న్యాచురల్ పొటెన్షియల్ అండ్ స్పెసిఫిక్ నీడ్స్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్. సెకండ్ వన్, ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్, strengthening the tribal institutions so that to enable active participation in policy program making and as well as the program execution. సో ట్రైబల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి వీటిల్ని డెవలప్ చేస్తారు, వీటిని స్ట్రెంగ్తన్ చేస్తారు. సో దట్ అప్పుడు సో ట్రైబల్ పీపుల్ కూడా మనకి ఏంటంటే పాపులేషన్ కూడా వీళ్ళు కూడా ఏంటంటే పాలసీ మేకింగ్లోను అండ్ అలాగే ఆ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్లోను పాలసీ ఎగ్జిక్యూషన్లోనూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అంటే గ్రాస్ రూట్ డెమోక్రసీని మనం స్ట్రెంగ్తన్ చేస్తాం. Enhance the social and economic status of tribal families by empowering their local institutions. Then we have another important feature that is called as promoting the producers organizations to facilitate better market access and sustainable livelihood opportunities create చేయడానికి దీంట్లో ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని కూడా మనం ఏం చేస్తామంటే ప్రమోట్ చేస్తుంది నాబార్డ్. ఎస్, so based upon the innovative Wadi model which integrates agriculture, forestry and horticulture to ensure sustainable livelihood for the tribal families. It is developed with assistance of national and international developmental agencies. ద ఫండింగ్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక సో టీడీఎఫ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ అనేటువంటి మనకి కంట్రిబ్యూషన్ అనేటువంటిది వస్తుందండి. ప్రాజెక్ట్స్ అండర్ ఐటీడీపీ ఆర్ ఫైనాన్స్డ్ బై ద ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ విచ్ సపోర్ట్స్ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ ఓవరాల్ అక్రాస్ ద ఇండియా. అసలు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు మనకి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని? నాబార్డ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ నాబార్డ్ యాజ్ వెల్. నాబార్డ్ అనేటువంటిది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గురించి, అంటే డెడికేటెడ్గా అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడం గురించి సో ఒక ఎపెక్స్ ఆర్గనైజేషన్ మన కంట్రీలో ఎస్టాబ్లిష్ చేశారు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాబార్డ్. నాబార్డ్ అనేటువంటిది మన యొక్క ఇండియా యొక్క ఎపెక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ప్రమోటింగ్ ద సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రూరల్ డెవలప్మెంట్. 1982లో మనకి ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ షేపింగ్ అవర్ రూరల్ ప్రాస్పెరిటీ త్రూ ఇన్నోవేటివ్ ఫైనాన్షియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంటల్ ఇంటర్వెన్షన్స్. ఆబ్జెక్టివ్ ఏంటి? అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయాలి. సో నెక్స్ట్ వన్, ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అనేటువంటి చేయాలి అండ్ ద టెక్నాలజీని యూజ్ చేయాలి ఫర్ సస్టైనబుల్ గ్రోత్. ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంది? ప్రొవైడింగ్ ద రీఫైనాన్స్ సపోర్ట్. ప్లీజ్ బీ వెరీ క్లియర్ హియర్ అండి, నాబార్డ్ విల్ నాట్ డైరెక్ట్లీ ప్రొవైడ్ ద లోన్స్, ఇట్స్ ఏ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ. రీఫైనాన్సింగ్ ఏజెన్సీ అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే లోన్స్ ఇస్తాయో అలాంటి వాళ్ళకి ఫైనాన్స్ ఇస్తారు తప్ప డైరెక్ట్గా పీపుల్కి లోన్స్ అనేటువంటివి ఇవ్వరు. ఇట్స్ ప్రొవైడ్స్ రీఫైనాన్స్ సపోర్ట్. ఇదిగో ఇక్కడ అదే పాయింట్ రాసాం చూడండి, ఆఫరింగ్ ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు బ్యాంక్స్ so that to support agricultural and rural development projects and rural infrastructure ni improve cheyadam dini yokka mukhya uddesham. Supervising the rural financial institutions like RRBs and cooperative banks yokka ni oversee the functioning of RRBs and cooperative banks so that ensuring their effective contributions in the rural development. Yes, so this is what is the other important article. Then moving on to the next one, something called as Namo Drone Didi scheme. Very important scheme andi manaki idi Namo Drone Didi scheme. Ee Namo Drone Didi scheme under lo manaki em chestamu ante like self help groups. So self help groups SHGs ki విమెన్ ఎస్హెచ్జీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఈ యొక్క డ్రోన్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఈ యొక్క డ్రోన్స్ అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుంది సబ్సిడైజ్డ్ రేట్స్లో. సో ది గవర్నమెంట్ మనకి ఏంటంటే కనుక సబ్సిడైజ్డ్ రేట్స్లో మనకి ఇవ్వబడడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క ఎస్హెచ్జీ విమెన్ ఏం చేయొచ్చు అని అంటే కనుక వీటిల్ని ఫార్మర్స్కి రెంట్ కింద ఇస్తారండి. సో ఫార్మర్స్కి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెంట్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో తద్వారా అంటే ఫెర్టిలైజర్స్ని స్ప్రే చేయడం గురించి లేకపోతే అవన్నీ కూడా ఇక్కడ ఫార్మర్స్
వీళ్ళ దగ్గర నుంచి రెంట్కి తీసుకోవడం వల్ల ఈ యొక్క విమెన్ ఎస్హెచ్జి గ్రూప్స్కి ఎడిషనల్ ఇన్కమ్ అనేటువంటిది ప్రొవైడ్ అవుతుంది. అండ్ అలాగే అగ్రికల్చర్ని కూడా మనం ఏం చేసిన వాళ్ళం అవుతాము. సో ద మోడర్న్ ఫార్మ్లో మనము అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ని ఇంపోజ్ చేసిన వాళ్ళం అవుతాం. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ట్రెడిషనల్ స్ప్రేయింగ్ వీ ఫోకస్ అపాన్ డ్రోన్స్, వీ యూటిలైజ్ టెక్నాలజీ, వీ యూటిలైజ్ డ్రోన్స్ ద్వారా మనం ఈ యొక్క స్ప్రేయింగ్ అది చేయటం వల్ల ఇంకా టార్గెటెడ్గా మనకి క్రాప్ ఈల్డ్ అనేటువంటిది ఇంకా బెటర్గా ఉంటుంది అనేటువంటిది ఆలోచన. ఇక్కడ మనము విమెన్ ఎస్హెచ్జీస్ని ఎంపవర్ చేస్తున్నాము, అగ్రికల్చర్ని ఎంపవర్ చేస్తున్నాము, అండ్ అలాగే ఫార్మర్స్కి కూడా జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ వాళ్ళు ఏమీ పర్చేస్ చేయాల్సిన అవసరం లేకుండా రెంటల్ బేస్డ్ మీద వాళ్ళకి ఏంటంటే కనుక వాళ్ళ యొక్క పర్పస్ సాల్వ్ అయ్యే విధంగా మనం చూడడం జరుగుతుంది. క్లియర్ అండి. ద నమో డ్రోన్ దీదీ స్కీము ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఎ విజనరీ ఇనిషియేటివ్ which is aimed at revolutionizing our agriculture through the drone technology dwara. This program aligns with the government's broad goal of empowering the rural women and integrating the advanced technology into the traditional farming practices. Objectives enti okidi. So the scheme is designed with a multifaceted approach to address agricultural challenges while also uplifting the rural women. ఒక పక్కన మనము ఈ యొక్క రూరల్ విమెన్ని మనం ఎంపవర్ చేయడం జరుగుతుంది. అండ్ సిమిలర్లీ వాట్ వీఆర్ ఆల్సో డూయింగ్ అగ్రికల్చర్ని కూడా మనం ఎంపవర్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్ ఎంపవరింగ్ ద ఉమెన్. సో హియర్ మనకి ఏం జరుగుతుందంటే we train and equip the women from SHGs to operate and manage the drones for agricultural activities. Yes, so they will be providing it for that of the rent purpose కి మనం అయితే కనుక ఎస్హెచ్జి అయితే కనుక వీళ్ళైతే కనుక రెంట్కి పే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే వన్ ఆఫ్ ద ఉమెన్ మెంబర్స్ ఇన్ ఎస్హెచ్జి గ్రూప్కి వాళ్ళని మనం ఏంటి అని అంటే కనుక ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాము. దే విల్ బి ద వన్ హూ విల్ ఆపరేట్ ద ఎంటైర్ డ్రోన్ రిలేటెడ్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక అసిస్టెంట్. సో లైక్ ఎనీ టెక్నికల్ ఇష్యూస్ అవి ఏమైనా వచ్చినప్పుడు వాటిని ఎలా సార్ట్ అవుట్ చేయాలి అనేటువంటి వాళ్ళు ఇంకొక విమెన్ మెంబర్కి నేర్పించడం జరుగుతుంది ఇందులో మనకి. నెక్స్ట్ ఎన్హాన్సింగ్ ద అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ. సో వీ విల్ లెవరేజ్ ద డ్రోన్స్ టెక్నాలజీ లైక్ ఫర్ ప్రెసిషన్ ఫార్మింగ్, న్యూట్రియంట్ అప్లికేషన్, క్రాప్ మానిటరింగ్ అండ్ అదర్ ఇన్నోవేటివ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అన్నింటినీ కూడా మనం ఈ యొక్క డ్రోన్స్ ద్వారా మనము ఇంప్లిమెంట్ చేయడానికి ఇది అవుతుంది మనకి. నెక్స్ట్ ప్రమోటింగ్ టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్. ఈ డ్రోన్ టెక్నాలజీని మన యొక్క ఎవ్రీడే ఫార్మింగ్లో ఇంట్రడ్యూస్ చేయటం వల్ల వీఆర్ మోడర్నైజింగ్ ద అగ్రికల్చర్ అండ్ ట్రెడిషనల్ మెథడ్స్ మీద డిపెండెన్సీని మనం అయితే కనుక తగ్గించుకుంటున్నాం దీని ద్వారా. నెక్స్ట్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని మనకి క్రియేట్ చేస్తుంది. రూరల్ విమెన్ పర్టికులర్లీ యాజ్ డ్రోన్ పైలట్స్ గాను, మెకానిక్స్ గాను అండ్ ఇన్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ దేర్ బై ఎకనామిక్ సెల్ఫ్ రిలయన్స్ అనేటువంటిది పెరుగుతుంది. వాళ్ళకంటూ అడిషనల్ ఇన్కమ్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేస్తాం. ఇట్ అలైన్ విత్ ఆత్మ నిర్భర భారత్ ఇనిషియేటివ్ బై రెడ్యూసింగ్ డిపెండెన్సీ ఆన్ ఇంపోర్టెడ్ ఫెర్టిలైజర్స్ అండ్ ప్రమోటింగ్ ద లోకల్లీ డెవలప్డ్ సొల్యూషన్స్. సో కీ ఫీచర్స్ గురించి మనం తీసుకుంటే కనుక అరౌండ్ 15,000 విమెన్ ఎస్హెచ్జీస్కి మనం ఏంటంటే కనుక డ్రోన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. సో దట్ టు ఆఫర్ రెంటల్ సర్వీసెస్ టు లోకల్ ఫార్మర్స్ ఫర్ అగ్రికల్చరల్ టాస్క్స్ క్యారీ అవుట్ చేయడం గురించి మనం ఏంటంటే కనుక ఈ యొక్క విమెన్ ఎస్హెచ్జీస్కి సబ్సిడైజ్డ్ రేట్స్లో ఎప్పుడైతే మనం ఈ యొక్క డ్రోన్స్ ఇస్తామో వాళ్ళు రెంట్కి మనకి రెంటల్ సర్వీసెస్కి ఫార్మర్స్కి ప్రొవైడ్ చేస్తారు. సెకండ్ వన్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్. కాంప్రిహెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ విమెన్ ఎస్హెచ్జీస్ like to operate, maintain and repair the drones so that ensuring sustainable usage of the technology. సో ఒకసారి జస్ట్ ఇచ్చేయడమే కాకుండా దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా మెయింటైన్ చేస్తూ ఉండాలి, నెక్స్ట్ వచ్చేసి ఎన్ని రిపేర్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా అడ్రస్ చేయాలి. సో అన్నిటి విషయాలన్నింటినీ కూడా మనకి ట్రైనింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. సో దట్ అప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళే సాల్వ్ చేసుకునే విధంగా. Next, maintenance and as well as support systems. So establishment of support infrastructure for drone maintenance and repairs so that to ensure seamless integration into that of the farming operation and integration with the traditional farming practices తోటి మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాము. అండ్ జాబ్ క్రియేషన్ ఇన్ రూరల్ ఏరియాస్లో కూడా మనకైతే కనుక క్రియేట్ చేయబడడం జరుగుతుందండి. దట్ ఈజ్ వాట్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద నమో డ్రోన్ దీదీ స్కీమ్. Moving on to the next one, there is something called as GREAT scheme, driving the innovation in technical textiles. So మనకి టెక్నికల్ టెక్స్టైల్స్ అనేటువంటివి ఏంటంటే దే ఆర్ వన్ ఫార్మ్ ఆఫ్ టెక్స్టైల్స్. అవి ఒక స్పెసిఫిక్ పర్పస్ని సాల్వ్ చేస్తాయి, ఒక స్పెసిఫిక్ ఫంక్షనాలిటీని మనకి ఫుల్ఫిల్ చేస్తాయి. ఎగ్జాంపుల్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, లేకపోతే ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ జాకెట్స్,
ఇవన్నీ కూడా మనకి సో ఆ యొక్క స్పెసిఫిక్ ఫంక్షనాలిటీని మనకైతే కనుక ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిని మనం ఏంటంటే టెక్నికల్ టెక్స్టైల్స్ అని పిలవడం జరుగుతుంది. మన కంట్రీలో ఇలాంటి టెక్నికల్ టెక్స్టైల్స్ని ప్రమోట్ చేయడం గురించి బికాస్ ఇట్స్ మార్కెట్ హ్యాస్ ఎ హ్యూజ్ పొటెన్షియల్, అందుకనే నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ అనేటువంటి దాన్ని కూడా మనం తీసుకుని రావడం జరిగిందండి. నౌ లెట్ us read some important points about GREAT scheme. సో గ్రేట్ స్కీమ్ అంటే గ్రాంట్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అక్రాస్ ఆస్పైరింగ్ ఇన్నోవేటర్స్ ఇన్ టెక్నికల్ టెక్స్టైల్స్ స్కీమ్ అనేటువంటి దాన్ని మనకి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు సో రీసెంట్గా 7th మీటింగ్ ఆఫ్ ఎంపవర్డ్ ప్రోగ్రామ్ కమిటీ అండర్ ద నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ అండర్లో జరిగిన ప్రోగ్రామ్ అండర్లో మనకైతే లాంచ్ చేశారండి. దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ద ఇన్నోవేషన్ని ప్రమోట్ చేస్తారు, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ ద ఇండియాస్ టెక్నికల్ టెక్స్టైల్స్ సెక్టార్. పర్టికులర్లీ ఇది మనకి దేనికి ఫోకస్డ్ అని అంటే కనుక టెక్నికల్ టెక్స్టైల్స్ని స్ట్రెంగ్తన్ చేయడం గురించి పెట్టినటువంటి ఇనిషియేటివ్ ఇది మనకి. సో దేర్ బై ప్రమోటింగ్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అండ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. ఆబ్జెక్టివ్ ఏంటి మనకి? ఎన్హాన్స్ ద ఇన్నోవేషన్, like supporting the individuals and companies in converting the prototypes into commercially viable technologies and products. స్టార్టప్స్కి బూస్టింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు దీని అండర్లో మనకి. దెన్ నెక్స్ట్ వన్ ఎంకరేజింగ్ ద కమర్షియలైజేషన్. సో లైక్ వాళ్ళు తయారు చేసినటువంటి అడ్వాన్స్డ్ టెక్నికల్ టెక్స్టైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మార్కెట్కి తీసుకురావడం, ఆ యొక్క మార్కెట్ యాక్సెస్ని ప్రొవైడ్ చేయించడం, ఈ యొక్క ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి దీని అండర్లో మనకి ప్రొవైడ్ చేయబడటం జరుగుతుంది. కీ ఫీచర్స్ ఏంటి ఈ యొక్క స్కీమ్ అండర్లో? ఈ యొక్క గ్రేట్ స్కీమ్ అండర్లో మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారండి. లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటారు ఆఫ్ అప్ టు అబౌట్ 50 lakh rupees ఫర్ ఎ పీరియడ్ అప్ టు 18 months. And additional funding support of 10% of the total grant is given to incubators by the Ministry of Textiles. Incubators must contribute a minimum of 10% of the project cost. Focus ఏంటి మనకి? Incubators includes the premier institutions like IITs, NITs, టెక్స్టైల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అండ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, వీళ్ళందరినీ మనం ఇన్క్యుబేటర్స్గా మనం పిలవడం జరుగుతుంది. దీస్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ప్రొవైడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెంటర్షిప్, రీసెర్చ్ ఫెసిలిటీస్ టు దట్ ఆఫ్ ద స్టార్టప్స్. సో స్టార్టప్స్కి మనకి ఏంటంటే కనుక వాళ్ళకి కావాల్సినటువంటి బికాజ్ స్టార్టప్స్ ఆఫెన్ ల్యాక్ రిసోర్సెస్. సో స్టార్టప్స్ దగ్గర మనకి ఎటువంటి రిసోర్సెస్ అనేటువంటివి ఉండవు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి 26 institutes have been approved for laboratory upgrades and training in technical textile applications, thereby ensuring world-class facilities for research and as well as skill development. Emphasis will be given more on the new areas like biodegradable textiles, smart textiles, specialty fibers, so that to address the global demand and environmental concerns. So even ప్రపంచం మొత్తం మీదగా కూడా మనకి టెక్నికల్ టెక్స్టైల్స్ యొక్క పొటెన్షియల్ యొక్క మార్కెట్ యొక్క పొటెన్షియల్ చాలా ఎక్కువ అండి. ఇన్ ఆర్డర్ టు లెవరేజ్ దట్ అండ్ ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ ద స్టార్టప్స్ మనకి ఈ యొక్క గ్రేట్ స్కీమ్ అనేటువంటి దాన్ని మనకి లాంచ్ చేయబడడం జరిగింది. నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ గురించి ఒక 2 పాయింట్స్ మనం రాసుకుంటే, ఇట్స్ ఎ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లాంచ్డ్ టు హార్నెస్ ద పొటెన్షియల్ ఆఫ్ టెక్నికల్ టెక్స్టైల్స్ సెక్టార్ ఇన్ అవర్ కంట్రీ. ఆబ్జెక్టివ్ ఏంటి? మన యొక్క కంట్రీని గ్లోబల్ లీడర్గా మనం పొజిషన్ చేసుకోవాలి టెక్నికల్ టెక్స్టైల్స్లో. సెకండ్ వన్, టు ఎన్హాన్స్ ద పెనిట్రేషన్ అండ్ అడాప్షన్ ఆఫ్ టెక్నికల్ టెక్స్టైల్స్ ఇన్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. సో మన కంట్రీలో ఉండేటువంటి డొమెస్టిక్ మార్కెట్స్ అండ్ నాట్ ఓన్లీ దట్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా మన యొక్క ఇండియన్ టెక్నికల్ టెక్స్టైల్స్ అనేటువంటివి సో దేర్ పెనిట్రేషన్ హ్యాస్ టు బి ఇంక్రీజ్డ్. సో మనకి ఇది అప్రూవ్డ్ ఫర్ దట్ ఆఫ్ ద 4 years, అప్రూవ్డ్ ఫ్రమ్ లైక్ ఫైనాన్షియల్ ఇయర్ 2021 టు ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 వరకు మనకైతే కనుక ఇచ్చేసారండి. దీంట్లో కోర్ కాంపోనెంట్స్ వచ్చేసి ఏంటంటే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ని మనకి ప్రమోట్ చేయడము, మార్కెట్ ప్రమోషన్ చేయడము, ఎక్స్పోర్ట్ గ్రోత్, స్కిల్ డెవలప్మెంట్ని మనకి ప్రమోట్ చేస్తారు. Clear? So these are the some of the important scheme. Then next, moving on to that of the next one, there is something called as PM Suraj portal అనేటువంటి దాన్ని రీసెంట్గా మనకైతే కనుక లాంచ్ చేశారు. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక ద ప్రెమిస్ టు ప్రొవైడ్ స్ట్రీమ్ లైన్డ్ క్రెడిట్ సపోర్ట్ అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్స్ ఫ్రమ్ డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీస్. సో పర్టికులర్లీ మార్జినలైజ్డ్ డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఏంటంటే క్రెడిట్ సపోర్ట్ అనేటువంటి దాన్ని ప్రొవైడ్ చేయడం గురించి ఈ యొక్క PM సూరజ్ పోర్టల్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేయబడడం జరిగింది. ఇక్కడ ఏం చేస్తారంటే టు ఫాస్టర్ ద ఎకనామిక్ ఎంపవర్మెంట్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ ఫర్ మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ అవర్ సొసైటీ. సో ద PM డిజైన్ స్కీమ్ మన సూరజ్ పోర్టల్ మనం చూసుకుంటే కనుక ఫెసిలిటేటింగ్ యాక్సెస్ టు క్రెడిట్. దే ప్రొవైడ్ సీమ్లెస్ క్రెడిట్ సపోర్ట్ టు ఇండివిజువల్స్ ఫ్రమ్ డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీస్, ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయడము, స్ట్రీమ్లెస్ అప్లికేషన్ ప్రాసెస్,
They serve as a centralized platform for applying to and tracking the status of the loan programs. కీ ఫీచర్స్ మనం చూసుకుంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ విల్ ఓవర్సీ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ పోర్టల్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒక వన్ స్టాప్ సొల్యూషన్గా, అంటే ఒక ఏ సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ ఫర్ ఇండివిజువల్స్ ఫ్రమ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ టు ఈజీలీ యాక్సెస్, అప్లై ఫర్ అండ్ ట్రాక్ ద లోన్ అండ్ క్రెడిట్ ప్రోగ్రామ్స్ ఫర్ విచ్ దే ఆర్ ఎలిజిబుల్. వీళ్ళు దేనికి ఎలిజిబుల్ అనేటువంటివన్నిటినీ కూడా అప్లై చేయడము, వాళ్ళ యొక్క లోన్ అప్లికేషన్ని ట్రాక్ చేయడం, అవన్నీ కూడా ఈ యొక్క పోర్టల్ అండర్తోనే మనం ఏంటంటే వాళ్ళు చూసుకోవచ్చు. Then it offers credit assistance to eligible individuals through various financial institutions like banks, NBFCs, microfinance institutions and as well as other organizations. మెయిన్ ఫోకస్ వచ్చేసి మనకి ఈ యొక్క డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్లో ఉన్నటువంటి మార్జినలైజ్డ్ కమ్యూనిటీ, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, వీళ్ళ గురించి స్పెసిఫిక్గా పెట్టినటువంటి ప్రోగ్రామ్ అండి ఇది మనకి. ఎస్, అరౌండ్ 1 lakh ఎంటర్ప్రెన్యూర్స్కి క్రెడిట్ సపోర్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. దేర్ బై ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ని కూడా మనం ప్రమోట్ చేయాలి అనేటువంటిది ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పిఎం సూరజ్ పోర్టల్ అనేటువంటిది మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది. సో దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్, సంథింగ్ కాల్డ్ యాజ్ వాత్సల్య స్కీమ్ అనేటువంటి దాన్ని పెట్టారండి. ఈ ఇయర్ బడ్జెట్లో ఈ యొక్క స్కీమ్ గురించి మనకి అనౌన్స్ అయితే కనుక చేశారు. వాత్సల్య స్కీమ్ అనేటువంటిది ఏంటంటే పెన్షన్ రిలేటెడ్ స్కీమ్. సో పెన్షన్ స్కీమ్ పర్టికులర్లీ ఫర్ మైనర్స్. ఐడియల్లీ మనకి నేషనల్ పెన్షన్ స్కీమ్ ఆర్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ అయితే మనకు ఉంది, బట్ కానీ అవి 18 years నుంచి మాత్రమే మనకి ఎలిజిబుల్. బట్ అలా కాకుండా 18 years కంటే తక్కువ ఉండేటువంటి వాళ్ళకు కూడా, అంటే ఫర్ మైనర్స్కి కూడా మనకంటూ ఆ యొక్క సేవింగ్స్ హ్యాబిట్ని ఇన్కల్కేట్ చేయాలి వాళ్ళల్లో అని చెప్పి వాత్సల్య స్కీమ్ అనేటువంటిది పెట్టబడడం జరిగింది. సో మైనర్ ఏజ్ ఎప్పుడున్నా కూడా జాయిన్ అయిన తర్వాత వన్స్ దే రీచ్ 18 years అది నార్మల్ ఎన్పిఎస్ అకౌంట్గా మనకి కన్వర్ట్ అయిపోతుంది. The Union Budget 2024-25 introduced the Vatsalya scheme, which is a ground-breaking pension initiative by the Finance and Corporate Affairs Ministry. It is designed as part of the NPS. This scheme focuses on securing the financial future of minors by encouraging the early retirement savings ni promote cheyali అనేటువంటి the objective ఇక్కడ. సో objective రాసాను చూడండి. So that to enable parents and guardians to plan for their children's long-term financial needs-ని మనకి ఫుల్ఫిల్ చేయడానికి ఈ యొక్క వాత్సల్య స్కీమ్ని మనం పెట్టడం జరిగింది. బై స్టార్టింగ్ ఎర్లీ ఇట్ ఎయిమ్స్ టు ఇన్కల్కేట్ ఏ సెన్స్ ఆఫ్ హ్యాబిట్ ఆఫ్ డిసిప్లిన్డ్ సేవింగ్స్ and establish a robust financial foundation that supports individuals well into that of the adulthood. సో కీ ఫీచర్స్ గురించి ఏవేంటి, మైనర్స్కి డెడికేటెడ్ అకౌంట్స్ అనేటువంటివి ఉంటాయి. పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ ఎవరైనా కూడా ఓపెన్ చేయొచ్చండి. దే కెన్ ఓపెన్ ఎ డెడికేటెడ్ అకౌంట్ అండర్ ద స్కీమ్ ఫర్ దేర్ మైనర్ చిల్డ్రన్. Contributions made to these accounts will accumulate until the child reaches the age of 18. Once they reach the age 18, then it will be seamless transition to that of regular NPS లోకి మనకి కన్వర్ట్ అయిపోతుంది. Upon reaching the adulthood, these accumulated funds are automatically transferred into a standard NPS account, so that this will ensure continuity అండ్ ఎంకరేజ్ ద లైఫ్ లాంగ్ సేవింగ్ హ్యాబిట్స్ని మనం ఏంటంటే కనుక ప్రమోట్ చేసిన వాళ్ళం అవుతాం. దెన్ నెక్స్ట్ వన్, ఇన్వెస్ట్మెంట్ లింక్డ్ గ్రోత్. Contributions under this scheme are invested in the market linked instruments like such as stocks and as well as bonds. This approach will provide an opportunity for higher returns compared to traditional fixed income savings. దీనిలో కంట్రిబ్యూట్ చేసినటువంటి ఫండ్స్ని మనకి ఏంటంటే స్టాక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బాండ్స్లో ఇన్వెస్ట్ అనేటువంటి చేయబడడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తారో దెన్ దే కెన్ హ్యావ్ ద ఈవెన్ మోర్ గ్రోత్ అండ్ మోర్ రిటర్న్స్ అనేటువంటివి కూడా మనకి హయ్యర్ రిటర్న్స్ అనేటువంటివి మనకు ఉంటాయి. అండ్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ సిమిలర్ టు ద ఎగ్జిస్టింగ్ NPS, the Vatsalya scheme will allow the individuals to build a substantial retirement corpus through their regular contributions. ఏంటి సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎర్లీ ఫైనాన్షియల్ లిటరసీని మనం ఏంటంటే ప్రమోట్ చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళ యొక్క సేవింగ్స్కి కంటిన్యూటీ అనేటువంటిది ఉంటుంది. లైక్ మనకి ఇక్కడితో ఆగిపోకుండా 18 yearsతో ఆగిపోకుండా 18 years నుంచి కూడా రెగ్యులర్ NPSకి కన్వర్ట్ అయ్యి లైఫ్ లాంగ్ సేవింగ్స్ని మనం ప్రమోట్ చేయాలి అనేటువంటిది వాత్సల్య స్కీమ్ అని చెప్పి మనకి పెట్టారు. వాత్సల్య స్కీమ్ ఈజ్ బేసికలీ ఏ పెన్షన్ స్కీమ్ ఫర్ మైనర్స్ పర్టికులర్లీ. క్లియర్ అండి? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సంథింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. Moving on to the next one, artificial intelligence based national pest surveillance system transforming the pest management in agriculture. సో అగ్రికల్చర్లో మనం తీసుకుంటే కనుక ప్రొడక్టివిటీ అది తగ్గిపోవడానికి, క్రాప్ లాస్ అది జరగడానికి, పెస్ట్ అటాక్స్ అనేటువంటిది వన్ ఆఫ్ ద
కామన్ రీజన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ తీసుకున్నాం అనుకోండి, పింక్ బాల్ వామ్ ఈజ్ వన్ సచ్ పెస్ట్ అటాక్ దట్ ఈస్ డిస్టర్బింగ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ ద కాటన్. ఈ కాంటెక్స్ట్లో మనకి ఏంటంటే కనుక టెక్నాలజీ నౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇన్ బూమ్ మనకి మార్కెట్లో నడుస్తుంది. టెక్నాలజీని అడ్వాంటేజ్ తీసుకుని సొసైటీ యొక్క రియల్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయడమే ఈ యొక్క వన్ ఆఫ్ ద సచ్ ఇనిషియేటివ్స్. ఈ ఇనిషియేటివ్ అండర్లో మనకి ఏం చేస్తారంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్. ఈ ఇనిషియేటివ్లో మనకి ఒక అప్లికేషన్ ఉంటుంది, ఒక మొబైల్ అప్లికేషన్. ఒక మొబైల్ అప్లికేషన్ ఉన్నప్పుడు ఫార్మర్ ఎవరైనా కూడా ఈ యొక్క మొబైల్ అప్లికేషన్లో మనకి ఇమేజెస్ని లేకపోతే వీడియోని అప్లోడ్ చేసేటువంటి ఫెసిలిటీ ఇవ్వబడుతుంది. ఇచ్చిన తర్వాత దీంట్లో ఏంటి అని అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఫార్మర్ వాళ్ళ యొక్క అగ్రికల్చరల్ క్రాప్లో మనకి ఎనీ పెస్ట్ని ఐడెంటిఫై చేస్తే కనుక అసలు అది ఏంటి అనేటువంటి దాన్ని ఇమేజ్ జస్ట్ ఆ ఫోటోని క్లిక్ చేసి క్యాప్చర్ చేసి మనకి దీంట్లో అప్లోడ్ చేసినట్లయితే కనుక దెన్ వెనకాల ఫంక్షన్ అవుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఏం చేస్తుందంటే కనుక ఆ యొక్క ఇమేజ్ని ఆధారంగా చేసుకుని అసలు అది ఏ టైప్ ఆఫ్ పెస్ట్ అది మనకి ఏంటంటే కనుక అలా ఆ పెస్ట్ అటాక్ జరిగినప్పుడు మనం ఏమేం మెజర్స్ తీసుకోవాలి, ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి, సో దట్ దాని యొక్క స్ప్రెడ్ని మనం కట్టేల్ చేయడానికి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా మనకి ఆ యొక్క ఏఐ బేస్డ్ మోడల్ అనేటువంటిది ఇస్తుంది. సో హియర్ వీఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఫార్మర్ ఆన్ గ్రౌండ్. సో దట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్. సో ఏ విధంగా మనం ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలి అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు టెక్నాలజీ యూజ్ చేసి మనము అడ్రస్ అయితే కనుక చేయడం జరుగుతుందండి. క్లియర్? సో ద నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ అండర్లో ఫార్మర్స్కి కంప్లీట్లీ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, అంటే ఆ పెస్ట్ ఏంటది, ఆ పెస్ట్ అటాక్ జరిగినప్పుడు ఏం చేయాలి, ఆ పెస్ట్ అటాక్ ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా ఏం చేయాలి అనేటువంటివన్నిటినీ కూడా మనకి ఈ యొక్క ఇందులో మనకి చేయడం ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చెప్పబడడం జరుగుతుంది. ద యూనియన్ గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్డ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ విచ్ ఇస్ ఎ కటింగ్ ఎడ్జ్ డిజిటల్ ఇనిషియేటివ్ ఎయిమ్డ్ ఎట్ రెవల్యూషనలైజింగ్ ద పెస్ట్ మేనేజ్మెంట్ ఫర్ ఫార్మర్స్. ఇది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వాళ్ళు అయితే కనుక లాంచ్ చేశారు. ఇట్ లెవరేజెస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టు ఎన్ష్యూర్ టైమ్లీ ప్రిసైజ్ పెస్ట్ కంట్రోల్ సొల్యూషన్స్. ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఎంపవర్ ద ఫార్మర్స్ విత్ సైంటిఫిక్ అండ్ యాక్సెసిబుల్ పెస్ట్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ బై కనెక్టింగ్ దెమ్ డైరెక్ట్లీ విత్ అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్స్ త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్స్. సో నాట్ ఓన్లీ దట్, సో మనకి ఈ యొక్క ఏఐ మోడల్ ఇది చేయడమే కాకుండా దే విల్ బి కనెక్టెడ్ టు దట్ ఆఫ్ ద అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ తోటి కూడా మనకి కనెక్టివిటీ అనేటువంటిది ఉంటుంది. దీని ద్వారా దాని ద్వారా వాళ్ళకి ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా లేకపోతే ఎనీ స్ట్రాటజీస్ సంబంధించి అయినా కూడా దే కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్ అండి. దే కెన్ reduce the farmers' dependency on pesticide retailers, encourage a scientific and sustainable approach to that of the pest control, ప్రొవైడ్ ద రియల్ టైమ్ అనాలిసిస్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడము అండ్ అలాగే ఎక్స్పర్ట్ అడ్వైజరీస్ ఫర్ ద ఎఫెక్టివ్ పెస్ట్ మేనేజ్మెంట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏఐ డ్రివెన్ పెస్ట్ మేనేజ్మెంట్. సో దిస్ ఎన్పిఎస్ఎస్ నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ను ఉపయోగించుకుని టు అనలైజ్ ద పెస్ట్ రిలేటెడ్ డేటా అండ్ డెలివర్ ద ప్రిసైజ్ రికమెండేషన్స్ ఫర్ మేనేజింగ్ ద పెస్ట్ ఇన్ఫెస్టేషన్స్ ఎఫెక్టివ్లీ. రియల్ టైమ్ పెస్ట్ అనాలిసిస్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ద సిస్టమ్ విల్ కలెక్ట్ అండ్ ఎవాల్యుయేట్ ద అప్ టు డేట్ పెస్ట్ ఇన్ఫర్మేషన్, thereby enabling the farmers and experts to act swiftly in combating the pest outbreaks. Expert connectivity. Farmers can use their smartphones to upload photos of the affected crops or pests, and they receive the tailored advice from the agricultural scientists నుంచి కూడా వాళ్ళకి అడ్వైజెస్ అనేటువంటివి మనకి వస్తాయి. యాక్యురేట్ పెస్టిసైడ్ యూసేజ్ గైడెన్స్. ఇట్ విల్ ఆల్సో ప్రొవైడ్ ద రికమెండేషన్స్ ఆన్ ద టైప్ అండ్ క్వాంటిటీ ఆఫ్ పెస్టిసైడ్స్ టు యూస్, ప్రమోట్ ద సేఫ్ అండ్ ఎఫిషియంట్ పెస్ట్ కంట్రోల్ ప్రాక్టీసెస్. మనకి ఏం చేస్తామంటే కనుక ఈ రికమెండేషన్స్ అవి కూడా ప్రొవైడ్ చేయబడటం జరుగుతుందండి ఈ యొక్క ఎన్పిఎస్ఎస్ అండర్లో.
ఏంటి బెనిఫిట్స్ ఏంటి వీటి వల్ల? బెనిఫిట్స్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఈ పెస్ట్ అటాక్స్ని టెక్నాలజీని ఉపయోగించుకుని ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకుని మనం ఏంటంటే దీన్ని ఇది చేస్తామో, ఓవరాల్గా క్రాప్ ఈల్డ్ అనేటువంటిది ఎన్హాన్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎర్లీ పెస్ట్ డిటెక్షన్, ముందుగానే ఈ యొక్క పెస్ట్ని డిటెక్ట్ చేయడము, అండ్ టైమ్లీ ఇంటర్వెన్షన్స్, ముందుగానే అంటే ఏంటంటే కనుక కంప్లీట్ క్రాప్ అంతా కూడా నష్టపోయే ముందే మనము ఇంటర్వెన్ అవ్వడం వల్ల ఇట్ కెన్ రిజల్ట్ ఇన్ హెల్దీ క్రాప్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంప్రూవ్డ్ ప్రొడక్టివిటీ. ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మనకి ఎక్స్పర్ట్స్కి తోటి డైరెక్ట్ యాక్సెస్ అనేటువంటిది ఫార్మర్స్కి ఉంటుంది. ఫార్మర్స్ కెన్ బైపాస్ ఇంటర్మీడియరీస్ అండ్ దే గెయిన్ డైరెక్ట్ సైన్స్ బ్యాక్డ్ ఇన్సైట్స్ ఫ్రమ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్. అండ్ ఓవరాల్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. బై గైడింగ్ ద ఫార్మర్స్ on appropriate pesticide usage, it helps maintain the soil health and as well as reduce the risks associated. So cost effective rollout, the system is designed to operate within the existing resources, thereby eliminating the need for additional funding. States will implement using their agricultural outreach programs to educate and encourage them. Proven efficacy, prior to its national launch, it underwent successful pilot testing, thereby demonstrating its practical effectiveness. Yes, National Pest Surveillance System is another important initiative from agriculture that you are expected to know. And moving on to the next one, something called as Project Pari అని చెప్పేసి మనకి లాంచ్ చేశారు. ఇది మనకి కల్చర్ రిలేటెడ్ ఇనిషియేటివ్ అండి. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద ప్రాజెక్ట్ పరి, దట్ ఈస్ అ పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా, టు మార్క్ ద అకేషన్ ఆఫ్ ద 46th వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్. రీసెంట్గా మనకి ఒక వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ అయితే కనుక కన్క్లూడ్ అయ్యింది. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మీటింగ్ మనము ఈ యొక్క ఇన్ ఆర్డర్ టు మార్క్ దట్ అకేషన్ ఈ యొక్క ప్రాజెక్ట్ పరి అనేటువంటి దాన్ని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు లాంచ్ చేశారు. ఇది మన కంట్రీలో ఉన్నటువంటి ఆర్టిస్టిక్ డైవర్సిటీని, కల్చరల్ లెగసీని ప్రమోట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. వేర్ ట్రెడిషనల్ అండ్ మోడర్న్ ఆర్ట్ ఫామ్స్ని మనము బ్లెండ్ చేసే విధంగా. It aims to celebrate our cultural heritage by fostering the dialogue, reflection and creativity. It seeks to inspire the individuals while contributing to the nation's dynamic cultural fabric. So దీని అండర్లో ఏం చేస్తారు ప్రాజెక్ట్ పరి అండర్లో లీడింగ్ కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితోటి మనం కొలాబరేట్ అవ్వడం జరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ప్రాజెక్ట్ ఈజ్ స్పియర్ హెడెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఇన్ కొలాబరేషన్ విత్ లలిత కళా అకాడమీ అండ్ నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్, thereby ensuring expert curation and as well as execution. Second one, traditional art forms and themes. Artworks under the project Pari will draw inspiration from the India's traditional art forms, showcasing their relevance in the contemporary context. Like it can be paintings or it can be anything అండి. ఈ యొక్క ఆర్ట్ ఫామ్స్ అన్నిటినీ కూడా మనం ఏం చేస్తాము అని అంటే కనుక సో ప్రమోషన్ అనేటువంటి చేయడము, అండ్ ఏ విధంగా అవి మన యొక్క కాంటెంపరీ టర్మ్స్లో ఏ విధంగా అవి రెలవెంట్ ఉంటాయి అనేటువంటిది మనం చెప్పటము, షోకేస్ చేయడము, ఇవన్నీ చేయబడడం జరుగుతుంది. Proposed the sculptures reflect a variety of themes like nature's tribute, ideas from Natya Shastra, Gandhian ideals, traditional Indian toys, hospitality and ancient knowledge, Naad, and as well as harmony of life. So Kalpataru, the divine tree. ఇవన్నీ కూడా మెయిన్ ఎంఫసిస్ వచ్చేసి మనకి విమెన్ ఆర్టిస్ట్ మీద ఎక్కువ ఎంఫసిస్ అండ్ ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంటుంది. సో దట్ ది సిగ్నిఫికెంట్ పార్టిసిపేషన్ ఆఫ్ విమెన్ ఆర్టిస్ట్, దేర్ బై సెలబ్రేటింగ్ ద భారత్స్ నారీ శక్తి అండ్ దేర్ కంట్రిబ్యూషన్స్ టు ద వరల్డ్ ఆఫ్ ఆర్ట్. సో ప్రాజెక్ట్ పరి దేనికి సంబంధించింది అనేటువంటి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్కీమ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో విచ్ వర్ ఇన్ న్యూస్ ఇన్ 2024 అండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో అండ్ లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. బై బై.